కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పెద్ద దస్తగిరి హత్య కేసులో 13వ నిందితుడిగా ఉన్న నిత్యానందరెడ్డి మరిన్ని వివరాల కోసం ఇవాళ రేపు విచారించనున్నారు. గత నెల 6న రిమ్స్ ఆసుపత్రిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్యకు గురికాగా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్. రైట్ రవి, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత నెల 6వ తేదీ అలంకారపల్లికి సంబంధించినటువంటి పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించి ఇవాళ అయితే కనుక ఎవరైతే గత సోమవారం కూడా జిల్లా ఎస్పీకి లొంగుబాటు అయినటువంటి బండి నిత్యానందరెడ్డిని విచారణ కావాలని చెప్పి 2 రోజుల పాటు కూడా పోలీసులు కోర్టులో నోటీస్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా బండి నిత్యానందరెడ్డిని ఇవాళ ఉదయం పోలీసులు కూడా విచారణ కోసం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే గత సోమవారం కూడా పూర్తిలో కూడా దాదాపుగా ఈ హత్య కేసుకు సంబంధించి నిత్యానందరెడ్డి కూడా పరారీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ రాదు అన్న నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక తన లాయర్ సమక్షంలో కూడా పూర్తిలో కూడా జిల్లా ఎస్పీ ఎదుట కూడా ఆయన అయితే కనుక లొంగిపోయిన పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కోర్టులో ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు ఆయనకు 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. ఆయన కడప సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పెద్ద దస్తగిరి హత్యకు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు విచారించాల్సిన నేపథ్యంలో కూడా పోలీసులు మరో అడుగు ముందుకేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు ఏదైతే పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించి పోలీసులు అయితే కనుక బండి నిత్యానందరెడ్డిని విచారణ కావాలని చెప్పి కోర్టులో వాళ్ళు పిటిషన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు కూడా ఆయన విచారణ కావాలని చెప్పి అడగడం జరిగింది. అయితే ముఖ్యంగా 3 రోజుల పాటు కాదు, కేవలం 2 రోజుల పాటు అవకాశం కల్పిస్తామని చెప్పి వెళ్ళి అక్కడి నుంచి కూడా పుట్టాలు కూడా ఆయన అయితే కనుక కడప రిమ్స్ కు ఆయన చికిత్స కోసం తీసుకోవడం జరిగింది. అక్కడి కూడా ఉదయం 11 గంటలకు ఏదైతే చిన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన అయితే కనుక విచారణకు అక్కడ తీసుకోవడం జరిగింది. దాదాపు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అయితే కనుక బండి నిత్యానందరెడ్డి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ హత్య గల కారణాలు ఏంటి, అసలు హత్యకు సుపారీ ఎవరిచ్చారు, ఏంటి, ఎన్ని కోట్ల రూపాయలు మొత్తంగా ఈ హత్యకు జరిగింది, అలాగే పెద్ద సెక్రటరీ ఇంట్లో జరిగినటువంటి 100 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్ కావచ్చు, అలాగే బండి నిత్యానందరెడ్డితో జరిగినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలను కూడా పోలీసులు అయితే కనుక విచారణలో అయితే విచారిస్తున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 11 గంటల నుంచి దాదాపుగా ఇప్పుడు సాయంత్రం 5 గంటలు అవుతున్నా కానీ ఇంకా విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరో గంట పాటు కూడా నిత్యానందరెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే 6 గంటల సమయం అయిన తర్వాత కూడా ఆయన మరోసారి కడప సెంట్రల్ తరలించి ఉదయం 11 గంటలకు కూడా ఆయన అయితే కనుక విచారణ కోసం మళ్ళీ ఏదైతే చిన్న పోలీస్ స్టేషన్ తీసుకున్నారో ఈ 2 రోజుల పాటు దాదాపుగా ఆయన మీద పోలీసులు ఎటువంటి ప్రశ్నల వర్షం కురిపించారు ఏంటన్న పైన కూడా అయితే కనుక పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చెప్పుకోవచ్చు. అయితే ఈ హత్యకు సంబంధించి ఎవరైనా దీని వెనుక ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా ఏంటి అన్న ప్రమేయంలో కూడా పోలీసులు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఖచ్చితంగా నిత్యానందరెడ్డి కనుక పూర్తి స్థాయిలో ఏదైతే పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలు ఏదైనా ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే కనుక ఖచ్చితంగా అవన్నీ కూడా నోట్ చేసుకున్న తర్వాత కూడా పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఎట్లా మూవ్ చేయాలి ఏంటన్న పైన కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే స్కెచ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే మరోమారు రేపటి రోజున కూడా నిత్యానందరెడ్డిని పోలీసులు ప్రశ్నించడంతా కూడా ఆయన అయితే కనుక మళ్ళీ సెంట్రల్ జైలు తరలించే అవకాశాలు పెద్ద ఎత్తున చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ 2 రోజుల పాటు ఆయన అయితే కనుక ఈ హత్యకి సంబంధించి సుపారీలు ఎలా జరిగాయి ఏంటి, అలాగే ఆస్తి తగాదాలకు సంబంధించి డాక్యుమెంట్లకు సంబంధించి మొదటగా దీనిల మీదనే పోలీసు అయితే కనుక పెద్ద ఎత్తున కూడా ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి అక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.